ఇంటెలిజెన్స్ అనేది సింగిల్ కమోడిటీలా చూస్తాం. అలా కాదు. వేరియస్ ఫార్మ్స్‌లో ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఇండివిడ్యువల్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఒకే ఫార్మ్‌లో చూడకూడదు ఇంటెలిజెన్స్ అనేది. బుద్ధిని అంటే ఇంటెలిజెన్స్‌ని మనం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? సింపుల్ ఇది కూడా. ఇవన్నీ మీకు సింపుల్‌గానే చెప్దామని చెప్తున్నాను. ఏంటంటే ఏదో ఎగ్జామ్స్‌లో టాప్ రావాలని కాకుండా నిజంగా మనం నేర్చుకున్నామా లేదా అనే ఉత్సాహం మనలో ఉండాలి. అంటే నాకు ర్యాంక్ 1 రావాలి అని టార్గెట్‌తో పెట్టుకుని అలా చదువుకోవడం వేరు, లేకపోతే అలా చేయడం వేరు దేంట్లో అయినా. కానీ ఆ విషయం తెలుసుకుని అది రైట్ టైంలో రైట్ ప్లేస్‌లో ఇంప్లిమెంట్ చేసి అది చేసేవాడే నిజమైన ఇంటెలిజెంట్ కింద లెక్క. ఎవ్రీడే కొత్త విషయాలు ఓకే నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ట్రై చేయాలి మనందరం. అంతేగాని పాత చింతకాయ పచ్చడిలాగా అదే లూప్‌లో తిరిగితే మామూలుగా అక్కడే ఉంటారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని, కొత్త విషయం నేర్చుకోవాలని అని అనుకోవాలి. అండ్ మెయిన్‌గా అన్నిటికన్నా మెయిన్ ఏంటో చెప్పనా? సెల్ఫ్ క్వెషనింగ్. సెల్ఫ్ క్వెషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనిప్పుడు ఇలా చెయ్యాలి అంటే నేను చేసేది కరెక్టా? కాదా? అనేది ఒకసారి మనం సెల్ఫ్ క్వెషన్ చేసుకోవాలి. అదొక్క చోటే కాదు సెల్ఫ్ క్వెషనింగ్. రెండో చోట ఎక్కడొస్తుందంటే మనం ఏదో పని చేస్తాం. ఆ పని చేసి మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే దాని గురించి ఆలోచించుకుంటాం ఆటోమేటిక్‌గా. అలాగే పని సక్సెస్‌ఫుల్ అవుతుంది. సక్సెస్ అయినందుకు కూడా మనం ఆలోచించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వైటల్. సో, సెల్ఫ్ క్వెషనింగ్. నేను ఇలా చేశాను, ఇలాగా చేశాను, దీనివల్ల ఇవయ్యాయి, ఈ పనులయ్యాయి. అది మనం ఆ సెల్ఫ్ క్వెషనింగ్ అనేది ఎప్పుడూ ఉండాలి.